జై శ్రీ ఆంజనేయం. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అక్కడ. ఇప్పుడు 80 స్పీడ్లో మనం వెళ్తున్నాం. 85 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నారు వాళ్ళు. పాపం చూడండి అలా పడుకునిపోయింది. కొంచెం స్లోగా కొట్టు. ఇది కెమెరా ఆన్లో ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజు 7 అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గాజువాక అండ్ వెల్కమ్ టు సౌత్ ఇండియా రైడ్ డే 1. ఫైనల్ గా చెప్పేసిన ఈ ఇంట్రో ప్రిపేర్ అవడానికి ఎన్ని రోజుల నుంచి తెలుసా, మనం ఎప్పుడు ఎట్లా ఇంట్రో చెప్తాం, సౌత్ ఇండియా రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అని చాలా అలా ఉండేది మైండ్ లో. అండ్ ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా ఇంట్రో అయితే చెప్పేసిన. ఈ రోజు మనం వైజాగ్ నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాం. మన ఫస్ట్ డెస్టినేషన్ విజయవాడలో అయితే స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు. జస్ట్ ఈ సెడల్ బ్యాగ్స్ అండ్ మన ట్యాంక్ బ్యాగ్ ఈ రెండు బైక్ కి మౌంట్ చేసేయడమే. నేను ఆల్రెడీ ఇప్పుడే టాప్ బాక్స్ మౌంట్ చేసి వచ్చేసా. అండ్ మన హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోవడమే, జాకెట్ వేసుకుని. ఈ రైడ్ లో ఏంటంటే ఏ రోజు అప్డేట్స్ ఆ రోజు అండ్ ఇమీడియట్ గా మ్యాక్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఈ రోజు షూట్ చేసిన వీడియో మీరు రేపు చూసేటట్టు ప్లాన్ చేస్తున్నా అనమాట. ఈసారి ఏంటంటే ఈ రైడ్ మనం ఒక కాజ్ మీద చేస్తున్నాం. మీకు ఎక్కడ నుంచి ఫస్ట్ మనం ఓల్డ్ గాజువాక పెట్రోల్ పంప్ దగ్గర స్టాప్ తీసుకుంటాం. అక్కడ మీకు చెప్తా లైక్ అంటే ఈ రైడ్ ఏ కాజ్ మీద మనం స్టార్ట్ చేస్తున్నాం, ఎక్కడికి అసలు మన సౌత్ ఇండియా రైడ్ ప్లాన్ ఏంటి అనేది కూడా చెప్తా. అంటే ఇంకా ఇంట్రో చెప్పిన 1 minute గా ఫుల్ స్వెట్ అయితే వచ్చేసింది అనమాట. ఏందో తెలియట్లేదు. వైజాగ్ లాస్ట్ 2 days నుంచి, లాస్ట్ 2 or 3 days నుంచి ఎక్కువ హ్యూమిడిటీ ఉంది. నార్మల్గా ఒక 2 నిమిషాలు కూడా ఫ్యాన్ ఆఫ్ చేసి ఉండలేకపోతున్నాం రూమ్ లో, అంగడక పోసేస్తుంది అనమాట ఎక్కువ. అందుకే ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా. జస్ట్ ఏం లేదు, ఇవన్నీ మనం తీసుకెళ్లి ఇప్పుడు బైక్ మౌంట్ చేసేద్దాం. ఇక లోపల ఏమేమి లగేజ్ క్యారీ చేస్తున్నా అనేది మధ్యలో మనం ఎక్కడైనా ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ ఏం చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. సరే అయితే బాయ్. రైట్ నో టైం వచ్చేసరికి 7-6 అవుతుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ రైడ్. నేను 6:30 స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ టాప్ బాక్స్ లోంచి ఏదో సౌండ్ వస్తుంది, ఏంటో తెలియట్లేదు. ఈ రైడ్ కి నేను అండ్ ఇంకొక మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు. వాడు ఏలూరులో ఉంటాడు అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఏలూరులో వాడిని పిక్ చేసుకొని దెన్ అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి. సో అది ప్రస్తుతానికి రూట్ ప్లాన్ అయితే. అండ్ ఇప్పటికే చాలా వెయిట్ అనిపిస్తుంది. వాడిని ఎక్కించుకుంటే ఇంకెలా ఉంటుందో చూడాలి మరి ముందు. బైక్లో ఫ్యూల్ అయితే లేదు అసలు. చూడండి లో ఇండికేషన్ కొట్టుకుంటుంది. ట్రిప్ 1 కూడా ఇక్కడ 0 చేయను. భారత్ పెట్రోలియం వెళ్ళిన తర్వాత అక్కడ ట్రిప్ 1 0 చేస్తా. ఏందో మరీ దారుణంగా అసలు లేనట్టుంది ఫ్యూల్. జస్ట్ ఒక 2 kilometers రావే చాలు, ఫుల్ ట్యాంక్ కొట్టేస్తాను నీకు. ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ప్యాకింగ్, మౌంటింగ్ అనేది మాత్రం చాలా టఫ్ టాస్క్ అని అర్థమైంది నాకు. వచ్చేసాం భారత్ పెట్రోల్ బంక్కి. ఇక్కడ ఫ్యూల్ కొట్టించేసుకుంటే అయిపోతుంది. ఫుల్ ట్యాంక్ చేశాను. ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసరికి 110 రూపీస్. కొంచెం స్లోగా కొట్టు. ఇది కెమెరా ఆన్లో ఉంది. ఓకే, మన రైడ్ ఇప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయిపోయినట్టే. స్టార్ట్ అయ్యి 1 kilometer కూడా వచ్చేసినాం. ఓకే, ఈ రైడ్ కాజ్ ఏంటంటే ప్లాంటేటరీ సేవ్ ఎర్త్ అనే ఒక కాజ్ మీద రైడ్ చేస్తున్నాం. మొక్కల్ని పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. చేసే ఏదైనా ఫస్ట్ రైడ్ వాటికి రిలేటివ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకనే నేను ఈ కాజ్ మీద రైడ్ అయితే స్టార్ట్ చేశా. ప్లాంటేటరీ సేవ్ ద ఎర్త్, ఇది మన రైడ్ కాజ్ అనమాట. నా స్కూల్ టైమ్స్లో ఏంటంటే మొక్కల్ని నాటడం ఇట్లాంటివి అనేది మాకు చిన్నప్పటి నుంచే అలవాటు చేసేవారు మా స్కూల్స్లో. ఇప్పుడు అట్లాంటి కల్చరే లేదు. మన సబ్స్క్రైబర్స్ ఉన్న 4000 మందిలో ఒక్కొక్క చెట్టు నాటినా నాకు ఇది సపోర్టివ్గా అనిపిస్తుంది అనమాట. చాలు ఈ రైడ్ చేసినందుకు నేను హ్యాపీ అన్న ఫీల్ అయితే వస్తుంది. మీరేం లేదు, మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు మీ ఇంటి దగ్గర లేదంటే మీ చుట్టుపక్కల పరిసరాలలో ఎక్కడైనా సరే ఒక మొక్కని నాటి అది ఫోటో ఆర్ వీడియో అయినా పర్లేదు తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ నేమ్ ఏంటంటే మిస్టర్ సంజు 7 అని ఉంటుంది, కానీ లాస్ట్లో 2 U'లు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఈ రైడ్లో కూడా ఓవర్ స్పీడింగ్ చేయను. మ్యాక్స్ 70-80, ఇంకా హైవే బాగుంటే 90, అంతకు మించి టాప్ స్పీడ్ ఇంకా 100 above 90 above అయితే అస్సలు వెళ్ళకూడదని ఫిక్స్ అయినా. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ నేను విజయవాడ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి విజయవాడ 336 kilometers అయితే ఉంది. రైడ్ టైం వచ్చేసరికి 5 hours 58 minutes, అంటే 6 hours అనుకోండి. 6 hours చూపిస్తుంది. చూద్దాం ఎంత టైంలో రీచ్ అవుతామో. ఇది అగనంపూడి టోల్ గేట్. మన రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్. ఫాస్టాగ్స్ వచ్చిన నుంచి అందరూ రై అని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈరోజు మొత్తం మనం ఈ నేషనల్ హైవే 16లోనే రైడ్ చేయబోతున్నాం.
మొత్తం విజయవాడ వరకు ఇదే హైవే ఉంటుంది. ఇంకా మధ్యలో డైవర్షన్స్ ఏమి ఉండవు. హగరంపూడి జంక్షన్లో ఉన్నాం. బండి మూవ్ అవుతున్నప్పుడు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఆగామనుకోండి ఇంకా అయిపోయింది, కథం, చెమటలతో స్నానం చేయాల్సి వస్తుంది. బాబా ఇలా రైడ్ చేస్తున్నప్పుడు పచ్చని పొలాలు ఇలా కనిపిస్తుంటే వస్తుంటుంది ఆ ఫీల్. ఈ రైడ్లో మొత్తం 4 స్టేట్లు కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, మొత్తం 4. అటువైపు వెళ్తే అనకాపల్లి, ఇటు రాజమండ్రి డైవర్షన్. మనం రైడ్ చేసేది ఏంటంటే హిల్ స్టేషన్స్ మీదుగా, ఆ తర్వాత డెవోషనల్ రైడ్ అట్లా వెళ్తుంది అనమాట. మ్యాపింగ్ మాత్రం అదిరిపోద్ది రూటు. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తా ఎట్లా వెళ్తాం ఏంటి అనేది, మీకు క్లారిటీ వస్తుంది. ఇటు విజయవాడ, ఆ తర్వాత గండికోట, దెన్ బెంగళూరు, కర్ణాటకలో ఎంటర్ అవుతాం. ఆ తర్వాత కేరళ అంటే కొడైకెనాల్, ఊటీ, ఆ తర్వాత కేరళ మున్నార్, వాయనాడ్, అక్కడ నుంచి మళ్ళీ కొచ్చి నుంచి తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం, దెన్ అట్లా చెన్నై, మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి మర్చిపోయినా. ఒక్కొక్కటి గుర్తొస్తాయండి రోడ్డు ఆంధ్రవేళ వెళ్తున్నప్పుడు. ఇప్పుడే మొత్తం చెప్పేస్తే మీకు కూడా కిక్ రాదు. కొంతమంది జస్ట్ సౌత్ అంటే అట్లా కర్ణాటక, కేరళ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం అట్లా కాదు, హిల్ స్టేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. విజయవాడ ఇక్కడ నుంచి 360 కిలోమీటర్ల. ఇది చూడండి, ఇక్కడ 322 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. అక్కడ బోర్డులో ఏమో 360 కిలోమీటర్స్ చూపిస్తుంది. బోర్డ్స్ని అసలు నమ్మొద్దు, గూగుల్ బెటర్. అంటే ఇట్లాంటి హైవేస్ నుంచి అనుకోండి మంచిగానే తీసుకెళ్తుంది ఇది, దీనికి ఏం మాయరోగం రాదు. సడన్గా ఒక్కోసారి సందుల్లోకి అటు ఇటు అని తీసుకుపోద్ది, అప్పుడే చిరాకు వస్తుంది గూగుల్ మీద. పాపం చూడండి అలా పడుకుండిపోయిందా అలా పోయింది. అంటే పడుకుండిపోయినట్టున్నారు. ఓకే పడుకుండిపోయిందేమో అనుకున్నాను నేను. పడిపోతారు కదా అట్లా ఉండిపోతే. బోర్డుకి ఉన్న గూగుల్ మ్యాప్స్కి 50 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. మోస్ట్లీ ఈ రైడ్లో అయితే మాత్రం నైట్ రైడ్స్ కొంచెం స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంకా తప్పదు అన్నప్పుడే నైట్ రైడ్స్ చేస్తా. అలాంటప్పుడే ఈ లైట్స్ యూజ్ అవుతాయని ఫిక్స్ చేయించా. వెంపాడు టోల్ ప్లాజా. మన బైక్తో ఇంకోటి ఏంటంటే కొంచెం హ్యాండిల్ బార్ ఉంది కదా, ఈ హ్యాండిల్ బార్కి కొంచెం ఈ డిస్టెన్స్లో రైడ్ చేసుకోవాలి గ్యాప్, లేదంటే తగిలేస్తుంది వెనకాల సాడల్ బ్యాగ్స్. మన బండికి పొల్యూషన్ లేదు, చేయించేద్దాం. దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒక్క పొల్యూషన్ తప్ప. బేసిక్గా రైడ్కి కావాల్సినవి మోస్ట్లీ 5 డాక్యుమెంట్స్: డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ. దట్స్ ఆల్. ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు మనం, ఎవ్వడం అప్పుడు మనల్ని. థ్యాంక్ యూ. ఇంక మన బండికి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్టే, ఇంకెక్కడ ఇబ్బంది పడనవసరం లేదు. ఇప్పుడే మనం అన్నవరం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ రైట్ తీసుకుంటే అన్నవరం, లెఫ్ట్ రాజమండ్రి. బ్యాక్ వీల్ ఎందుకు ఎయిర్ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ లైట్గా ఇప్పుడిప్పుడే టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది, కొంచెం వేడిగా ఉందన్నమాట. ఇప్పటి వరకు 130 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా ఇదిగోండి ఇక్కడ రాజమండ్రికి 60 కిలోమీటర్స్ ఉంది, అండ్ విజయవాడకి 255 కిలోమీటర్స్ అయితే ఉంది. వచ్చేసినాం, దగ్గరలోనే ఉన్నాం. అండ్ మన బైక్ ఇట్లా ఉంది. ఓవర్ లగేజ్ పెట్టిన తర్వాత ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇందాక చూపిస్తా అన్నాను కదా, మర్చిపోయినా. బైక్ ఓవరాల్ ఈ రకంగా అయితే ఉంది లుక్. ఇంకా అక్కడ వాటిని ఎక్కించిన తర్వాత ఇంకొన్ని చేంజెస్ అయితే చేయాలన్నమాట. రేపటి వ్లాగ్లో చెప్తా లగేజ్ అసలు ఏమేమి పట్టుకున్నా అనేది. ఇప్పుడు ఇంకా నాకే గుర్తులేదు ఏమేమి పెట్టాను. మొత్తానికి కంప్లీట్గా ఒక 10 డేస్కి సరిపోయేటట్టు లగేజ్ పెట్టుకున్నా. షర్ట్స్, టీ షర్ట్స్, ప్యాంట్లు, అండ్ మన టాప్ బాక్స్లో మాత్రం డ్రింక్లు అలాంటివి పెట్టా ప్రస్తుతానికి, ఫుడ్. అండ్ విజయవాడ బోర్డు ఉందని ఆగా ఫొటోస్ కోసం, అండ్ మన గ్లౌజెస్ కూడా తీసేసుకున్నా. ఎక్కడైనా ఆగానంటే చాలు, విత్ ఇన్ 2-3 మినిట్స్లో మొత్తం జాకెట్ అంతా తడిసిపోతుంది టీ షర్ట్ లోపల. రైట్ నో టైం 9:48 అవుతుంది. ధర్మవరం దగ్గర ఉన్నాం గాయస్. ఇక్కడ చూడండి, ఇది స్వామి వివేకానంద స్టాచ్యూ అనుకుంటా, భలే ఉంది అసలు. అంటే ఈ యాక్షన్ కెమెరాలో అంత వ్యూ ఉండదు, కానీ నార్మల్ మొబైల్లో షూట్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. పాపా ఇక్కడ చూడండి గాయస్, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో, వేరే లెవెల్. ఫోటో దిగాల్సిందే.
జై శ్రీ ఆంజనేయం ఉండిపోవాలనిపించింది ఇక్కడ చాలాసేపు. ఆంజనేయ స్వామి ఫోటో చూసినా తెలియని ఒక ఏదో వైబ్, ఒక బలం వస్తుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అందరూ డిఫరెంట్ గా లదాఖ్ సిరీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది లోవర్ సీసీ, కొంతమంది హయ్యర్ సీసీ. ఎందుకని ఆటో మీద లదాఖ్ వెళ్ళకూడదు అని అనిపిస్తుంది నాకు. ఎలా ఉంటుంది ఆటో మీద లదాఖ్, వైజాగ్ టు లదాఖ్ అని ఆటో, పాపా వేరే లెవెల్ కదా. కృష్ణాపురం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. ఈ రైడ్లో మనకి ఇది టోల్ ప్లాజా. ఇదేంది ఫాస్టాగ్ ఉన్నా సరే ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రోడ్లు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ R15 జగ్గంపేట. ఈ ఊరిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చెప్పాను కదా నా బైక్ రిమ్ బ్రోక్ అయినప్పుడు ఇక్కడే ఉన్నానని, అది ఇక్కడే. ఇప్పుడు ఒక మీకు సూపర్ సీన్ చూపిస్తా చూడండి. వెళ్ళిపోతున్నారు వాళ్ళు, చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నార్మల్లీ నేను ఇందాక 80 స్పీడ్లో వెళ్తున్నా, వాళ్ళు కూడా 80 స్పీడ్లో వెళ్తున్నారు. ముందున కనిపిస్తుందా మీకు? R15 బైక్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇద్దరు. R15 బైక్లో పెట్రోల్ అయిపోయింది అనుకుంటా, రాయల్ ఎన్ఫీల్డ్ పయ్య లిఫ్ట్ ఇస్తున్నాడు. కానీ ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో చూడండి అసలు. 72 స్పీడ్లో పుష్ చేస్తున్నాడు బండిని, 60-70 స్పీడ్లో. నాయన పోరా బాబు బట్టం వేసుకొని. ఇప్పుడు 80 స్పీడ్లో మనం వెళ్తున్నాం, 85 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ అమ్మ సూపర్. ఇటుకి వెళ్తే మనం రాజమండ్రి ఊరు మీదలోంచి అట్లా మధ్యలోంచి వెళ్ళొచ్చు అనమాట. సిటీలోంచి మనం వద్దు, ఇక్కడ డైవర్షన్ ఇవ్వండి ఇటువైపు. ఇలా నల్లజర్ల రోడ్ ఇది. ఇలాగ వెళ్ళిపోయామనుకోండి ఇంకొంచెం దగ్గర అండ్ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రాజమండ్రి వెళ్తే మనం ఒకదానికి వెళ్ళాలి, రోజ్ మిల్క్ తాగడానికి వెళ్ళాలి. బట్ ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి. భయ్యాలు ఇంకా తోసుకుంటూ వస్తున్నారు. బాయ్. ఎంత ఓపికరా నాయన, పెట్రోల్ సేవ్ చేస్తున్నారా ఏంది లేవు నాకు అర్థం కావట్లే. ఇదిగోండి ఇక్కడ నుంచి ఏలూరు ఇంకా 87 కిలోమీటర్స్, దేవరాపల్లి 28 కిలోమీటర్స్ అంట. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అక్కడ. వావ్, ఇటు చూడండి గోదావరి. రాజమండ్రి ఊర్లోంచి వెళ్ళాం అనుకోండి, అండ్ అక్కడ ఉంది కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ మీదలోంచి వెళ్తాం అనమాట. మనం ఇటువైపు అవుట్స్కట్స్ నుంచి వస్తే ఈ రోడ్డు. ఇక్కడ చూసారా మధ్యలో చిన్న ఐలాండ్ లాగా. ఒక నైట్ అంతా అలాంటి చిన్న ఐలాండ్ దగ్గర స్టే చేస్తే ఎలా ఉంటుందని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. గోదావరిలో తెలుసు కదా మోస్ట్లీ మీ అందరికీ ఏంటి ఫేమస్? పులస చేప. ఇక్కడ పులస చేప చాలా కాస్ట్ కూడా. అండ్ అది ఆ పులస చేప కూడా వండిన వెంటనే తింటే బాగోదంట. వండి ఒక నైట్ అంతా ఒక దాంట్లో వదిలేయాలి, నెక్స్ట్ డే తింటే సూపర్ ఉంటుందంట. గోదావరి వాళ్ళు అంటారు రా బాబు. 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఈ ఫ్లైఓవర్. ఓ స్పీడ్ బ్రేకర్ కనిపించలే. పాత్ RGBL టోల్ ప్లాజా అన్ని ఫ్యాస్. ఒక్కసారి చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు ఎలా ఉందో. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడకి 131 కిలోమీటర్స్ అండ్ ఏలూరుకి దగ్గర ఒక హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వీరవల్లి టోల్ ప్లాజా. ఇది చూడండి ఎన్ని గేట్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ 8 గేట్స్ ఉన్నాయి ఈ టోల్ గేట్కి. ఇది మన రైడ్లో 5th టోల్ గేట్. నేషనల్ హైవే 16లో ఇప్పటికి మనం 5 టోల్ గేట్లు క్రాస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి ఏలూరుకి, స్ట్రైట్కి వెళ్తే విజయవాడ. ఏలూరులో కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. రైట్ నో టైం వచ్చేసరికి 12:22, అంటే మనం 7:30కి స్టార్ట్ అయ్యాం, 12:22కి ఏలూరు వచ్చాం. ఏలూరు నగర పాలక సంస్థ వెల్కమ్స్ యూ. ఏలూరు మాత్రం మనకి మంచి ఎండల్లో స్వాగతం చెప్పింది, మామూలుగా లేదు. అంటే బెటర్, నేను ఇవన్నీ వేసుకోవడం వల్ల కొంచెం ఈ వేడి గాలిగా అంత తగలట్లే. ఇప్పుడే ఏలూరు అయితే వచ్చేసినాం. ఫ్రెండ్ ఇంటికి బైక్ అక్కడ పార్క్ చేసాం, సెల్లర్లో కూర్చున్నాం. ఒక 2 మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుద్ది. నాన్ స్టాప్ 250 కిలోమీటర్స్ కొట్టేసరికి అంటే అలవాటు తప్పింది కదా, సో దానివల్ల కొంచెం నీరసం లెక్క అనిపించింది ఒక 2 మినిట్స్. బట్ నాట్ బ్యాడ్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది. హైవే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన, సిద్ధిగోడ్ ఇంటికి, తెలుసు కదా, ఇప్పుడు ఆయన చూపించా. కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈవినింగ్ ఇక్కడ డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాం. క్యాంపింగ్ యాక్సెసరీస్ ఉన్నాయి కొన్ని, అవి కొనుక్కుంటే సరిపోద్ది. ఇదో వీళ్ళ ఇంట్లో చిన్న పప్పి
ఏం పేరు దాని పేరు? రాకీ జూనియర్ అంట పేరు. సరే ఈరోజే తీసుకొచ్చారంట కరెక్ట్గా నేను వచ్చే ముందు. ఈ రైడ్కి ఇది మంచి మెమొరీలో ఉండిపోద్దేమో. కరెక్ట్గా ఈరోజు రాకీ జూనియర్ బాగుంది కదా, జర్మన్ షెపర్డ్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి మిస్టర్ సంజు 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఒకటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైడ్ కుమ్మేద్దాం. లంచ్ అయిపోయింది. వీళ్ళ ఇంటి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఇదంతా ఏలూరే. ఏలూరు అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా మళ్ళీ ఇదే రావడం. ఊరు అవతల మామ ఇది ఎండింగ్ అంటే దాటిసి వచ్చేసాం. ఊరే కానీ ఊరు అవతల, ఊరి చివర. వీడు అరే ఇది ఏలూరు ఊరి చివర అంట. అదేంటి అది కూడా ఏలూరే కదా? లోపలంతా ఏలూరు రా. ఓహే ఇదంతా ఏలూరు, ఇది చివర. ఓకే ఊరు అటువైపు ఉందంట, మేము చివర ఉన్నాం, ఊరు చివర ఉన్నాం మేము. ఓకే గైస్, ఇప్పుడైతే ఒక 2 or 3 hours ఫుల్గా పడుకుంటా. మళ్ళీ ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యి విజయవాడ వెళ్ళాలి. చెప్పాను కదా షాపింగ్ అయిన తర్వాత. ఓకే ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఈరోజు ఇక్కడ టెంపరేచర్ చూడండి ఎట్లా ఉందో, 47. మామూలుగా లేదు, నిప్పుల్లో ఉంది బయట టెంపరేచర్. బట్ మంచిగా మేము ఇట్లా ఏసీలో పడుకుంటున్నాం. ఈ రోజుకి ఇట్లా మంచిగానే సాగిపోతుంది. మరి రేపు ఎలా ఉంటుందో తెలీదు. డిమార్ట్లో బిల్లు తడిసి మోపుడైంది. చూడండి ఇప్పుడు చేసిన షాపింగ్ ఇదంతా. ఇవన్నీ టాప్ బాక్స్లో ఎలా ఫిక్స్ చేయాలి ఏంటో తెలియట్లా. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ బిజీగా ఉంది డిమార్ట్. ఫుల్గా పడుకున్నాను నేనైతే. సో గైస్ రైట్ నౌ టైం వచ్చేసరికి 11 అవుతుంది, 10:40 అరౌండ్. ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈరోజు ఏలూరులోనే ఉండిపోతున్నాం, రేపు విజయవాడ వెళ్తాం. ఎందుకంటే డిమార్ట్లో షాపింగ్ ఇవన్నీ చేస్తారు, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ టైం ట్రావెల్ చేయడం ఎందుకని అయిపోతున్నా. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. బాయ్.